జీతాలు లేని విఆర్ఏలట. పూర్వ విఆర్ఏలకు 4 నెలలుగా జీతాలు లేవట. చూడండి, 4 monthsగా జీతాలు లేకపోతే ఆ కుటుంబం ఎట్లా బతకాలా? ఇతర శాఖల్లో పనిచేస్తున్న 16,000 మంది పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు, పోస్టుల్లో నియమించి ఐడీలు ఇవ్వని వైనం. పోస్టుల కోసం మరో 4,000 మంది నిరీక్షణ. కొత్త సర్కారు పరిష్కరిస్తుందనే ఎదురుచూపు. ఇప్పుడు ఏం చేసిందంటే ఈ వ్యవస్థని మొత్తం రద్దు చేసి నేను దాంట్లో కలుపుతున్నా దీంట్లో కలుపుతున్నా అని వాళ్ళకి ఏదో పోస్టింగ్లు ఇచ్చే ప్రయత్నం చేసిండు. చాలామందిని ఇంకా బయటనే పెట్టిండు. వాళ్ళకు లేవు, వీళ్ళకు లేవు, ఎవరికి లేవు. 4 నెలలుగా జీతాలు లేక అష్ట కష్టాలు పడుతున్నారు వాళ్ళు. కేసీఆర్ చేసిన పుణ్యమే ఇదంతా అనుభవిస్తున్నాడు. ఆడ చేసిన పాపాలు ఎక్కడ పోతాయి? ప్రభుత్వంపై పోరాడి ఉద్యోగాల క్రమబద్ధీకరణ సాధించుకున్న విఆర్ఏలు దాని ప్రయోజనాలు పొందకపోగా జీతాలు కూడా లేక అల్లాడిపోతున్నారు. సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి మరి ఇతర శాఖల్లో విఆర్ఏలను సర్దుబాటు చేసిన గత ప్రభుత్వం వారికి జాబ్ చార్ట్ను మాత్రం ఖరారు చేయలే. ఉద్యోగ గుర్తింపు నెంబర్, ఐడి నెంబర్ కూడా జారీ చేయలే. దీంతో పేరుకు ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న నెల నెలా వేతనం కానీ ఇతర భత్యాలు కానీ అందడం లేదు. గడిచిన 4 నెలల జీతంతో పాటు ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం 80 రోజుల పాటు సమ్మె చేసిన కాలానికి సంబంధించిన వేతనం కూడా ఇప్పటికీ అందలేదు. దీంతో 16,000 మంది పూర్వ విఆర్ఏలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా 4,000 మంది విఆర్ఏలు సర్దుబాటు కోసం నిరీక్షిస్తున్నారట. కనీసం కొత్త ప్రభుత్వం అయినా ఇప్పటికీ ఆలోచించాలి. ఈ పాటికి ఒక రివ్యూ చేయాలి వాటి మీద. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఆ జీతాలు ఫస్ట్ చేయండి. 4 months నుంచి జీతం రాకపోతే ఎట్లా అండి వాళ్ళు బతికేది? ఇల్లే కాదు, ఇంకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా 4-5 నెలల జీతాలు లేవు. 108 వాళ్ళకి జీతాలు ఉన్నాయి. ఇక వాళ్ళైతే అసలు ఇక సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కంటే అధ్వానంగా చూస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వమైనా దయచేసి వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది.